మన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవాళి మీద ఉన్నటువంటి ప్రేమను కనుపరచుటకు ఆయన పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చారు. కారణం, మనిషి స్వార్థప్రియుడుగాను, అసూయతోనూ, పగతోనూ ప్రతీకారాలు తీర్చుకున్నటువంటి మనిషి జీవితంలో ప్రేమ అనే పదం, ప్రేమ అనే తత్వం లేక కరుడుగట్టినటువంటి విషయంతో ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యను పుట్టిస్తూ, ఏదో ఇబ్బందిని కలుగజేస్తూ 10 మందికి ఇబ్బందికరంగానే బ్రతుకుతున్నాడు తప్ప తాను ఓ మాదిరికరమైన జీవితం, ఒక మంచి జీవితాన్ని జీవించాలని మనిషికి ఉన్నా అది తన వల్ల కాలేకపోతుంది. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు సమస్యలు, ఏదో ఒక అల్లరి సృజించడం, ఏదో ఒక ఇబ్బంది కలగ చేయటం, అసూయతోనూ స్వార్థంతోనూ భయంకరమైన పైచాచికత్వంలో మనిషి కొనసాగిపోతుంటే, ప్రేమ కలిగిన దేవుడు ప్రేమను పంచి ఇవ్వడానికి సాక్షాత్తు యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన ఒక మనిషిగా దిగి వచ్చారు. అర్థం పర్థం లేని మాటలు, అర్థం పర్థం లేని జీవితం, చెడ్డ ఆలోచనలు, నడవడిక, పూర్తిగా మనిషి తన భవిష్యత్తుని చెరిపివేసుకునే దిశలో ఉన్నప్పుడు ఈ భూమి మీద యేసు ప్రభువారు శరీరమందు జీవించి, జీవితం అంటే ఇది అని శరీరమందు జీవించి చూపించిన ఏకైక దేవుడు, రక్షకుడు మన ప్రభు అయిన యేసు. అందుకు దేవునికి మనం స్తోత్రములు చెల్లించదము. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద శరీర సంబంధిగా జీవించుచున్నటువంటి రోజుల్లో ఆయన సేవ చేశారు, ప్రజలకి సహాయపడ్డారు, రోగులైన వారిని స్వస్థపరిచారు, సమాజానికి దూరంగా ఉన్నటువంటి వెలివేతలో ఉన్నటువంటి ప్రజలకు యేసు ప్రభువారు ఆదరణ ఇచ్చారు, భరోసా ఇచ్చారు, ధైర్యం నింపారు. ఇక జీవితం చాలు అనుకునేటువంటి వారిలో లేదు లేదు నువ్వు జీవించగలవు, నువ్వు చేయగలవు అని అభయం ఇచ్చి తన చేతుల ద్వారా ఒక బలమైన కార్యాలు చేసి చూపించగలిగిన దేవుడు మన ప్రభువైన యేసు. ఆ దేవుడు ఈ భూమి మీద ఆయన జీవించుచున్నటువంటి దినములలో 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన, ఈ పొడం మీద ఆయన జీవించి మనిషిని ప్రేమించేటువంటి ఆ పరమార్థంలో మనిషి యొక్క పాపములు తీసివేయడానికి, మనిషి యొక్క సకల పాప సంబంధమైన బలహీనతలన్నీ పూర్తిగా తొలగించుటకు, రూపుమారటానికి యేసయ్య పరిశుద్ధ రక్తాన్ని చిందించారు, ఆఖరి రక్తపు బొట్టు వరకు. కేవలం ఇది పగా ప్రతీకారంతో కాక ప్రేమ చేతనే ఆయన ప్రాణం పెట్టి పాప క్షమాపణ నిమిత్తం ఆయన విలువైన, వెలకట్టలేని అమూల్యమైన రక్తాన్ని చిందించి ఇచ్చారు యేసయ్య. ఆయన సిలువ వేయబడి చనిపోయి 3 దినములు సమాధిలో ఉండి, 3 దినములైన తర్వాత యేసు ప్రభువారు సమాధిలో నుండి బయటికి వచ్చిన మృత్యుంజయుడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మరణమును తన మరణముతోనే మరణింపజేసిన ఏకైక వీరుడు మన ప్రభువైన యేసు. చావుకు లోనైన వారిని మనం చూస్తాం, మరణించి మట్టిలో సమాధి చేయబడి మట్టిలో మంటిగా కలిసిపోయే వారిని మనం చూస్తూ ఉంటాం.
వారి చరిత్ర, వారి విధానం, వారి సాక్ష్యం మంటిలో ఎలాగైతే శరీరం కలిసిపోయిందో, లోక చరిత్రలో వారి చరిత్ర అంతా మంట కలిసిపోతుంది. కానీ యేసయ్య సజీవుడు. ఆయన మరణమును జయించి, మరణాన్ని ఓడించి తిరిగి బ్రతకగలిగిన ఏకైక దేవుడు, మృత్యుంజయుడు, పునరుత్థానుడు మన ప్రభువైన యేసు. ఆయన చరిత్ర రోజు రోజుకి విస్తరిస్తుంది. అది ఇంకనూ పరిమళిస్తూ ఉంది. ఆపడానికి ఎంతమంది కరుడగట్టిన విషయంతో, పగ ప్రతీకారంతో మత ఛాందస్తవాదులు ఎంత ప్రయత్నం చేసినా, ప్రేమించుకుంటూ ప్రేమనే అనే నిదానంతో ఈ యాత్ర, ఈ పోరాటం ఈ రాజ్యంలో, ప్రపంచ దేశంలో విస్తరణ సాగుతుంది. యేసు ప్రభువారు సమాధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత, ఆయన సజీవుడైన తర్వాత, యేసు ప్రభువారి శిష్యులకు అగుపడ్డారు. తన్ను తాను రుజువు చేశారు. అనేక ప్రమాణాలు, ఆయన రుజువులు, ఆధారాలు వారు ఎదుట కనపరుచుకున్నారు. ఆఖరికి అనుమానిస్తుడైనటువంటి తోమాను కూడా అనుమానం తీర్చి, నిజంగా పరోక్షంగా యేసు ప్రభువారు సమాధిలో నుండి లేచారు అని రుజువు చేయటందుకు ఆయన చేతి వేళ్లలో, గాయపు సందుల్లో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్మనటువంటి ఈ తోమా కూడా యేసు ప్రభు యొక్క గాయాలు, సందుల్లో వేలు పెట్టి చూసి తన అనుమానాన్ని తీర్చుకున్నాడు. అలా అవసరాన్ని బట్టి ప్రజలకు వారి యొక్క అనుమానాన్ని తీర్చి, వారి అవిశ్వాసాన్ని తొలగించి, వారి మధ్యలో యేసు ప్రభువారు పునరుత్థానాన్ని అగుపరుస్తూ ఉండగా, దైవశక్తిని అగుపరుస్తుండగా, ఆ పునరుత్థానాన్ని అనుభవిస్తున్నటువంటి సందర్భం అది. శిష్యులందరూ ఒకే చోట కూడుకుని ఉండగా యేసయ్య వారి మధ్యలో ప్రత్యక్షుడు కాగా, పునరుత్థానంతో, పునరుత్థాన బలముతో, పునరుత్థానపు ప్రేమతో, మహిమ శరీరము కలిగి యేసు ప్రభు వారి మధ్యలో అగుపడుతున్నప్పుడు సడన్గా సీమోను అనబడిన పేతురు వైపు చూసి, సీమోనా, యోహాను కుమారుడైన సీమోను, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఇంచుమించు 120 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. 120 మంది కంటే ఎక్కువైనటువంటి ఆ ప్రజల మధ్యలో వారిని చూపిస్తూ, యోహాను కుమారుడైన సీమోను అనబడిన పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అందుకు పేతురు తాను ఏమంటున్నాడంటే, ప్రభువా, యేసయ్యా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నన్ను అడుగుచున్నావే, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పగా, అప్పుడు యేసు, నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పారు. గమనించండి నా ప్రేమైన సహోదరులారా, అక్కడ 120 మందిలో తల్లి అయిన మరియ ఉంది. అపోస్తులు 11 మంది ఉన్నారు. అపోస్తులు 12 మంది కదా పాస్టర్ గారండి, 11 అని అంటారేంటి అని అంటే, 12వ వాడైన ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని 30 వెండి నాణాలకు అమ్మి వేసుకుని, నేను యేసు ప్రభుని అమ్మేసుకున్నాను అని ఆ బాధతో, వేదనతో ఆ 30 వెండి నాణాలు దేవాలయంలో పారవేసి ఊరు వెలుపలకు వెళ్ళి ఉరిపోసుకొని చనిపోయాడు. ఇస్కరియోతు యూదా ప్రభువుని అమ్మేసిన తర్వాత వేదనతో, నేను నా ప్రభుని అమ్ముకున్నానే అనే బాధతో ఉరిపోసుకొని చనిపోయాడండి. అందుకని అపోస్తలు 12లో ఈ ఇస్కరియోతు యూదా చనిపోయినప్పుడు ఆ స్థానం అలాగే ఖాళీగా ఉంది.
అప్పటికి యేసు ప్రభుని కలుసుకున్నటువంటి ఆ శిష్యులు, ఆ ప్రజలు, వారందరూ 11 మంది అపోస్తులతో కూడి 120 మందిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 120 మందిలో అపోస్తులు 11 మంది ఉన్నారు. ఆ అపోస్తులు 11 మందిలో యేసును ప్రేమించిన, యేసు రొమ్మును ఆనుకొనిన శిష్యుడైనటువంటి యోహాను కూడా ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. యేసు రొమ్మును ఆనుకున్న, యేసు ప్రభుని ప్రేమిస్తున్న ఏమండి జబదయ కుమారుడైనటువంటి యోహాను అక్కడ ఉన్నాడు. యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి 120 మందిని చూపిస్తూ, సిమోను, పేతురా, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అప్పటికే జబదయి కుమారుడైన యోహాను యేసు ప్రభుని ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని తెలుసు. కారణం ఏంటంటే యేసు ప్రభువారు సిలువ మాను మీద ఏలాడుతుంటే మరియా, తల్లి అయిన మరియా గొల్లు పెట్టి ఏడుస్తూ ఉంటే, సిలువ మీద ప్రాణం పోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ బాధలో ఉన్నటువంటి ప్రభువైన యేసు మరియను చూస్తూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని, ఇక మీదట అతడే నిన్ను ఆదరిస్తాడు అని యేసుని ప్రేమించుచున్న శిష్యుని చూస్తూ ఈ మాట చెప్పాడు. అప్పటి నుండి యేసుని ప్రేమించుచున్న శిష్యుడు మరియను తల్లిగా చేర్చుకున్నాడు. అప్పటి నుండి ఆమెను ఆయన పరామర్శించటం, ఆమెను ప్రేమించి ఆదరించడం ప్రారంభించాడు. గమనించండి, ప్రభువారి సేవలో, పరిచర్యలో 3.5 సంవత్సరాలు వీళ్ళు యేసుతో ఉన్నారు. యేసుతో ఉన్నప్పుడు యేసు క్రీస్తు దగ్గర వీళ్ళు ఏమి నేర్చుకున్నారు అనేది మనం ఆలోచించాలి. బహుశా ఎంతో కాలం నుండి నువ్వు మందిరానికి వస్తున్నావు, యేసు ప్రభుని నమ్ముకున్నావు, చక్కగా ప్రతి ఆదివారం చర్చకు వస్తావు, నియమక కూటానికి వస్తావు, ఉపవాస ప్రార్థనకు వస్తావు, కుటుంబ ఆరాధనకు వస్తావు. అయితే నీవు దేవునిని, యేసు ప్రభుని ఆధారం చేసుకుని ఏం నేర్చుకుంటున్నావు? బ్రతుకు పాఠాలు, ఆత్మీయ పాఠాలు, జీవిత విలువైన పాఠాలు ఏం నేర్చుకుంటున్నావు అనేది నీవు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి ప్రియులారా. అంతమంది ప్రజలలో, 120 మంది ప్రజల్లో యోహాను చూస్తూ, యోహాను కుమారుడవైన సీమోను, పేతురా, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా యేసు ప్రభుని ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకున్న యోహాను అక్కడ ఉన్నాడు. ఈ యోహాను గురించి మీరు ఆలోచన చేస్తే, జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఈ యోహాను, ఈ యాకోబు అనేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, జబదయ కుమారులు వీళ్ళు. ఒక పర్యాయం జబదయ కుమారుల తల్లి, యోహాను తల్లి ఇలా చెప్పింది, ప్రభు దగ్గరికి వెళ్ళి కొంచెం రిక్వెస్ట్ చేస్తుంది, ప్రభువా, ప్రపంచ పునరుత్థానమందు అంటే పరలోకంలో నీ సింహాసనం మీద మీరు కూర్చుంటారు, అప్పుడు నీ కుడి వైపున ఒకరిని, నీ ఎడమ వైపున ఒకరిని కూర్చుండబెడతాను అని నాకు మాట ఇవ్వండి అని అడిగింది. పరలోకంలో మీరు సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత నా కుమారులు ఉన్నారే, జబదయ కుమారులు ఉన్నారే, యోహాను, యాకోబు, వారు కుడి ఎడమల
నీ ప్రక్కన నీ పక్షాన కూర్చున్నట్లుగా నాకు మాట ఇవ్వండి, ప్రమాణం చేయండి అని అడుగుతుంది. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? అమ్మా, నేను తాగు పాత్రలోని మీరు త్రాగలేరు అని చెప్పారు. ప్రపంచ పునర్జన్మందు పరలోకంలో నా సింహాసనం ఇరుపక్షాల ఎవరు కూర్చుండాలో అది తండ్రి వశములో ఉన్నది, తండ్రి చిత్తమై ఉన్నది అని ప్రభువు వారి మాట చెప్పారు. అంటే ఈ యోహాను తల్లి, యాకోబు తల్లి ఎంతగా దైవికంగా ఆలోచన చేస్తుందో మనం ఆలోచించాలి. ఈ జబదయి కుమారులు అనేవాళ్ళు వీరిద్దరు కూడా ఎటువంటి వారంటే ఉరిమెడి వారు. ఉరిమెడి వారు అనగా అప్పుడప్పుడు ఆకాశంలోంచి ఉరుము పడుతుంది. వింటున్నారా? గమనిస్తున్నారా? మేఘం పట్టింది. వర్షం పడక ముందు, వర్షం పడుతున్నప్పుడు ఆకాశంలోంచి ఏం బయలుదేరుతాయి చెప్పండి? ఏం బయలుదేరుతాయి? ఉరుములు. ఆ ఉరుముల్లో నుండి మెరుపులు, ఆ మెరుపుల్లోంచి పిడుగులు. ఇది ప్రకృతిలో జరిగినటువంటి వాస్తవమైన చరిత్ర, కథాంశం. నా ప్రియమైన సహోదరులారా, ప్రభు ఈ జబదయి కుమారులు ఏమన్నారంటే, యోహాను యాకోబు ఏమన్నాడంటే, వీరు ఉరిమెడి వారు. వీళ్ళు ఏమంటారంటే, అన్యాయం జరిగిన చోట ఆకాశములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించాలి అంటారు. ఎవరైనా అన్యాయం చేశారంటే వారి మీదకి ఇప్పుడే నిప్పులు కుప్పలుగా కురవాలి, వాళ్ళు కాల్చబడాలి అని అంటారు. వీరి మనసుల్లో ఒక మంట తీవ్రతగా ఉంది. అన్యాయం అన్యాయం ఉన్న చోట కాలి బూడిదైపోవాలి అని అంటారు. వారు ఎలాంటి వారంటే ఉరిమెడి వారు అని ప్రభువు చెప్పాడు. వారికి ఒక పేరు కూడా పెట్టాడు, బోయనెర్గేసు అని పేరు పెట్టాడు. బోయనెర్గేసు అనే పేరుకి అర్థం ఏంటంటే ఉరిమెడి వారు. ఎంతసేపు అగ్ని దిగి రావాలి, అగ్ని దహించాలి, వారు నాశనం అయిపోవాలి, చేసిన పాపం వాళ్ళే అనుభవించాలి, నిప్పులు కుప్పలుగా కురవాలి అనే ఆలోచన ద్వారి తలంపుల్లో ఈ అన్నదమ్ములు అలా వచ్చారు. ఆ విధంగానే పగ ప్రతీకారంతో మండుతూ అగ్ని ఆవేశం కలిగినటువంటి స్థితిలో యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాల్లో ఉరిమెడి వాడైనా అగ్ని దిగి రావాలి, దహించాలి, నిప్పులు కుప్పలుగా కూడి రావాలి అనే స్వభావంతో ఉన్నటువంటి యోహాను యేసయ్య ప్రేమ కలిగిన మాటకు ఏమండి తనలో ఉన్నటువంటి ఆవేశం, ఉద్రేకం, రోషం, ఈ శరీర సంబంధమైన ప్రక్రియ పూర్తిగా అతనిలో చచ్చిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక ఆవేశం, కోపం, పగ, ప్రతీకారం, అగ్ని దిగి రావాలి, ఇది మొత్తం పూర్తిగా తొలగింపబడింది. యేసయ్య ప్రేమలో వశపరచబడిన వాడే యేసయ్య రొమ్ము మీద ఆనుకొని ఆయన గుండె చప్పుడు విన్నాడు. యేసయ్య గుండె చప్పుడు వింటూ యేసయ్యలో ఉన్న ప్రేమ, ఆ ప్రేమలో ఉన్న క్షమాపణ, ఆ క్షమాపణలో ఉన్నటువంటి దేవుని యొక్క భరోసా, అభయం పూర్తిగా వశపరుచుకున్న వాడే నాట నుండి యేసు ప్రభు దగ్గర ఏమండి యేసు క్రీస్తుని ప్రేమించిన శిష్యుడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మత ఛందస్సవాదం, ఒకప్పుడు పగ ప్రతీకారం, ఒకప్పుడు నిప్పులు కుప్పలుగా రావాలి, ఒకప్పుడు అతని స్వభావం ఏంటయ్యా అంటే
జాలి పడకూడదు, చూస్తూ చూస్తూ ఊరుకోకూడదు. ఇవన్నీ ఒకప్పుడు. యేసయ్య రొమ్ము మీద ఆనుకుని ఆయన హృదయ వేదన, ఆయన గుండెల్లో ఉన్నటువంటి ఆ తాపత్రయం, ఆ ప్రేమ పొందిన వాడై, అనుభవించిన వాడై దినదినము యేసుని ప్రేమిస్తూ ఎంతగా ఒదిగిపోయాడంటే, తల్లి ఒడిలో ఉన్న ఒక బిడ్డ ఎలాగైతే తల్లి ప్రేమకు నోచుకుని, ఆదరణకు నోచుకుని, తల్లి లేకుండా ఉండలేక గిలగిలా కొట్టుకుంటూ గొల్లుమంటూ ఏడుస్తూ ఉంటదే, ఆ పరిస్థితుల్లోనికి యోహాను యేసయ్య ఒడిలో ఆ ప్రేమ ప్రపంచంలో ఉండిపోయాడు. అలాంటి యోహాను ఒక సువార్త రాశారు, 3 పత్రికలు రాశారు. దేవుని మహాకృపను బట్టి భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రకటన గ్రంథాన్ని కూడా ప్రత్యక్షతలో, మహిమలో అనుగ్రహించబడినటువంటి విధానంలో ఆయన ఆ ప్రకటన గ్రంథాన్ని కూడా ముద్ర చేయటం జరిగింది. యోహాను తన మొదటి పత్రికను రాస్తూ ఏమంటాడంటే, మొదట మనము దేవుణ్ణి ప్రేమించలేదు, మొదట మనము యేసయ్యను ప్రేమించలేదు, మొదట యేసయ్యే మనలను ప్రేమించాడు. అందుకు దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుని ప్రేమ వెల్లడి ఆయను. ఎట్లనగా మనం ఇంకను అపరాధులమై ఉండగానే, ఎట్లనగా మనం ఇంకను బలహీనమై ఉండగానే, పాపులై ఉండగానే యుక్త కాలమున క్రీస్తు మన కొరకు చనిపోయాను. దయచేసి రోమపత్రిక 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుకోండి. నేను చెప్పబడినటువంటి మాటలు అక్కడే ఉన్నాయి. మొదట మనము దేవుణ్ణి ప్రేమించలేదు, మొదట యేసయ్యే మనలను, అంటే నిన్ను నన్ను యేసయ్య ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, సృష్టిలో ఏ జీవరాశిని, ఏ వస్తువుని ప్రేమించలేనంతగా యేసు ప్రభువారు నన్ను నిన్ను ప్రేమించాడు. యోహాను రాసేది అదే. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమలోనే కనబడతాడు. దేవుని ప్రేమ మొదట మన హృదయంలో కుమ్మరించబడింది అని రాస్తూ, ప్రేమ లేనివాడు యుద్ధుడు, ప్రేమ లేనివాడు నరహంతకుడు, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని కూడా రాశాడు. 2వ పత్రికలో రాస్తూ ఒక దైవ సేవకురాలు గురించి, పరిచర్య చేస్తున్న పాస్టర్ గారిని గురించి రాస్తూ అంటాడు, అమ్మా మీరు దేవుని సేవ చేస్తున్నారు, పరిచర్యలో ఉన్నారు, మీకు వందనాలు. అమ్మా, మొదటి నుండి మనకు అనుగ్రహించబడిన ఆజ్ఞ ఒకటే, అదేదనగా మనము దేవుణ్ణి ప్రేమించాలనేది. 2, సహోదర ప్రేమ కలిగి ఉండాలనేది తప్ప మరొక క్రొత్త ఆజ్ఞ మనము దేవుని వలన పొందలేదు అంటాడు. ఎంత దేవుని ప్రేమలో నిండిపోయాడు అంటే చెప్పలేము. దేవుని ప్రేమకు సరిహద్దు లేదు, దేవుని ప్రేమకు కొలతలు లేవు, దేవుని ప్రేమకు హద్దులు లేవు, నియంత్రత లేదు. ఆ ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో అంచనా వేయలేం. మనుషుల యొక్క ప్రేమ ఇచ్చి పుచ్చుకుంటంలో అది ఇంకా విస్తరిస్తూ ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించడంలో హృదయాలు కలిపితే అది ఇంకా ముందుకు వెళుతూ ఉంటుంది.
శరీర సంబంధులైనటువంటి మనుషుల మధ్యలో ప్రేమ అనేది ఒక ఆకర్షణ. ప్రేమ అనేటువంటిది నిఖరం కాదు, అది స్వల్పం. శరీర సంబంధమైన ప్రేమలు నిత్యం ఉండవు. శరీర సంబంధమైన ప్రేమ ఒక కోరిక. శరీర సంబంధమైన ప్రేమ ఏమంటే అది 3 నాళ్ళ ముచ్చట. అది ఒక ఆకర్షణ, కొద్ది రోజులే. కానీ దేవుని ప్రేమ శాశ్వతం. దేవునికి చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం హల్లెలూయా. కనుక యేసయ్యను ప్రేమించు. ప్రభు సహాయం చేయండి. కృపతోడై ఉండును గాక. ఆమేన్. ప్రేమించావే యేసు రాజా, ఇంతగానో ప్రేమించావే. ప్రేమ, దివ్య ప్రేమ, ప్రేమ, దివ్య ప్రేమ.